అది 1735 ఆ సంవత్సరం. ఇంగ్లాండ్ దేశం భయంకరమైన పాపముతో నింపబడింది. ఇంగ్లాండ్ దేశం అంతా భయంకరమైన చెడుతనముతో నింపబడింది. ఇంగ్లాండ్ దేశంలో ప్రతి 6 ఇండ్లకి ఒక సారా దుకాణం ఉంటుంది. ఆ కాలంలో ప్రతి 6 ఇండ్లకు ఒక సారా కొట్టు. దేశమంతా సారా వ్యాపారం. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడైతే నాటకశాల ఉంటుందో, డ్రామాలు వేసేటటువంటి ఆ యొక్క డ్రామా నాటకశాలలు అప్పుడు ఉండేటివి, సినిమా థియేటర్ టైప్లో. ఎక్కడైతే ఆ సినిమా థియేటర్ నాటకశాలలు ఎక్కడైతే ఉంటాయో దాని చుట్టూ పుట్టకొక్కులక్క వేశ్య గృహాలు ఉండేటివి. దేశంలో ఎక్కడ చూసినా సారా ఏరులై పాడుతుంది, ఎక్కడ చూసినా వ్యభిచారం, ఎక్కడ చూసినా దొంగతనం, ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా చెడుతనం, ఎక్కడ చూసినా దేశంలో అక్రమము, దుర్నీతి, చెడుతనం, అపవిత్రతతో దేశం అంతా నింపబడి ఉంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే దేశంలో 8 లక్షల మంది జనాభా ఉంటే ఆ 8 లక్షల మంది జనాభాలో 1,00,000 మంది సారా వ్యాపారులే. 1,00,000 మంది సారా వ్యాపారం చేసేవారు. 8 లక్షల జనాభాలో 1,00,000 మంది సారా వ్యాపారం చేసేవారు. అందరూ కూడా భయంకరమైన చెడుతనం తినబడ్డారు. వావ్! ఆ టైంలో ఒక వ్యక్తి లేచి, లార్డ్, నా దేశమును అంత చీకటి ఆవరింపబడి ఉన్నది ప్రభా, నా దేశం అంత అంధకారం ఆవరింపబడి ఉంది. ప్లీజ్ లార్డ్, సెండ్ యువర్ రివైవల్. నన్ను వాడుకో, ఈ దేశం మారాలి, ఈ దేశం మార్చబడాలి, ఇంగ్లాండ్ సిటీ మార్చబడాలని రోధిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్లతో రోధిస్తూ ప్రార్థిస్తున్నాడు. వావ్! సడన్లీ ఆ వ్యక్తిని దేవుడు పట్టుకొని అభిషేకించి పైకి లేవనెత్తాడు. ఇమిడియట్లీ ఆ వ్యక్తి లేచి గుర్రం మీద ఎక్కడ నిలబడి ప్రసంగము చేస్తే, గుర్రం మీద ప్రయాణిస్తూ ఎక్కడ నిలబడి, ఏ వీధిలో నిలబడి ప్రసంగించినా, ఏ నాటకశాల మీద నిలబడి ప్రసంగించినా, ఏ చెట్టు కింద నుంచి ప్రసంగించినా 3,000 మంది 4,000 మంది జనులు గుంపు కూడి అక్కడికక్కడ వారు కుప్పకూలి వాళ్ళ పాపములు ఒప్పుకొని మారు మనసు పొందేవారు. అక్కడికక్కడ త్రాగుబోతులు మార్చబడుతున్నారు. సారా దుకాణం నడిపించేవారు మారి వాళ్ళ వ్యాపారంలో ఆపివేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి బలముగా దేశంలో కదలటం ప్రారంభించింది. దేవుడు ఆ పట్టణంలోకి దిగి రావడం ప్రారంభించింది. ప్రజలు మార్పు చెందుతున్నారు, యవనస్తులు మార్పు చెందుతున్నారు, వేశ్యలు మార్పు చెందుతున్నారు, వేశ్యలు మోకరించి ప్రార్థించడం ప్రారంభిస్తున్నారు, వేశ్యలు ప్రార్థనాపరులుగా మార్చబడుతున్నారు, త్రాగుబోతులు ప్రసంగికులుగా మార్చబడుతున్నారు. దేవుని ఆత్మ దేశమంతా కదులుతూ బలంగా పనిచేస్తుంది. దేశమంతా దేవుని శక్తి కదులుతూ ప్రతి ఒక్కరిలో పనిచేస్తుంది. అది హల్లెలూయా, 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 హల్లెలూయా. వావ్ వావ్ వావ్! ఆ దేశం అంతా కూడా దేవుని యొక్క ఆత్మ చేత కదిలింపబడి ప్రతి ఒక్కరిని దర్శించాడు, ప్రతి ఒక్కరిని దర్శించాడు. జడ్జిలు మారారు, లాయర్స్ మారారు, డాక్టర్స్ మారారు, గొప్ప గొప్ప విద్యావంతులు మార్చబడ్డారు. దేవుని శక్తికి పిట్టల్లా కూలిపోయి ఏడ్చేవారు. బలవంతులు భయంకరమైన పాపం చేసినటువంటి వారు, బలంగా ఉన్నవారు సైతం దేవుని వాక్యం వింటూ కుప్పకూలి వాళ్ళ పాపములు భయంకరమని దేవుని ముందు మోకరించి వాళ్ళ పాపాలు ఒప్పుకునేవారు. జీవితాలు రూపాంతరపరచబడుతున్నాయి, లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. ప్రజల పైన పశ్చాత్తాపం ఆత్మ బలముగా పనిచేస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. తన ప్రార్థన, ఒక వ్యక్తి కన్నీటితో చేసిన ప్రార్థన, నా దేశాన్ని మార్చమని చేసిన ప్రార్థన, నిజంగా ఆ వ్యక్తి 88 సంవత్సరాలు బ్రతికాడు. ఆ కాలంలో అతను చనిపోయే టైంకి ఆ దేశమంతా క్రీస్తు కొరకు సంపాదించినట్లుగా ఉంది. దేశంలో అక్రమాలు అణిచివేయబడ్డాయి, సారా దుకాణాలు మూయబడ్డాయి, సినిమా థియేటర్ నాటకశాలలు మూయబడ్డాయి. దేవుని ఉజ్జీవం రగిలింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ వ్యక్తి పేరు జాన్ వెస్లీ. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తామో దేవుడు బలముగా దిగి వచ్చి తన కార్యాలు జరిగిస్తాడు. నేను ప్రార్థిస్తూ కన్నీళ్లతో ప్రార్థిస్తున్నప్పుడు నా ప్రార్థన గదిలో ఈ వారం ప్రభు నాకు ఒక దర్శనం స్పష్టంగా చూపిస్తున్నాడు. దేశమంతా కూడా పాపముతో నింపబడి ఉన్నది, చెడుతనముతో నింపబడి ఉన్నది. అప్పుడు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, కన్నీళ్లు కార్చేవారు లేస్తేనే, కన్నీళ్లు విడిచేవారు లేస్తేనే అప్పుడు ఆత్మ వర్షము కురిచి దేశం అగ్నిలోంచి తప్పించబడుతుంది. ప్రార్థించండి. భారతదేశం మార్చబడాలి అంటే, జీవితాలు మార్చబడాలి, రాష్ట్రాలు మార్చబడాలంటే కన్నీటి ప్రార్థన చేసేవారు లేపబడాలి.
హలో, ఈ ఈ ఈ మాట వింటున్న ప్రియ సహోదరుడా, నీ కుటుంబంలో మార్పు చెందని యవ్వన బిడ్డల కొరకు కన్నీళ్లు కార్చు, క్రై డౌ. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ ప్రేయర్. ఇది ప్రార్థించే సమయం.